సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు జనవరి 27 అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. నిర్గమాకాండము 28:2. దేవుని ద్వారా సూచించబడిన ప్రధాన యాజకుని వస్త్రములు దేవుడు మనతో పంచుకొని గోరుచున్న తన ఘనత అలంకారమును బయలుపరచుచున్నవి. అందుచేతనే పాత నిబంధనలోని ప్రధాన యాజకుని ఈ వస్త్రములు ఘనత అలంకారములు గల వస్త్రములు అని పిలువబడెను. ఒక ప్రక్కన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు ఏ ఒక్కడునూ అర్హుడు కాడని దేవుడు చూపుచున్నాడు. అందరూ పాపం చేసిరి గనుక ఏ ఒక్కరునూ అచ్చటికి వెళ్ళలేరు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తము చేయుటకు ఆ తెర వెనుకకు వెళ్ళు ఆధిక్యతను కలిగి ఉన్నాడు. మరొక ప్రక్క నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదు. రోమా 7:18 అని పౌలు చెప్పినట్లు మన పాపమును బట్టి మనం పూర్తిగా పాడైపోయినను మనము ఘనత అలంకారము గలవారముగా కావాలనని దేవుడు కోరుచున్నాడని ఘనత అలంకారములు గల ప్రధాన యాజకుని వస్త్రముల ద్వారా ఆయన బయలుపరచుచున్నాడు. నిజముగా పరిశుద్ధ స్థలంలోనే దేవుని సన్నిధిని అనుభవించుటకు మనం ఎవరమో యోగ్యులము కాము. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారే దేవుని కలుసుకొనుటకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళును. ఈ వస్త్రముల ద్వారా మన సంతోషము మరియు మన ప్రేమ ఎలాగనో సంపూర్ణము కాగలదో, పాపం ద్వారా వచ్చిన మన దిగంబరత్వము ఎలాగనో కప్పబడగలదో, మరియు దేవుని సన్నిధిలో ఎలాగనో మనము మహిమాయుక్తముగా ఉండగలమో అని దేవుడు బయలుపరుచుచున్నాడు. ఎవరైతే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారము లేక దేవాలయం లోపలికి బయటికి నడుచుచుండుటను చూచుదురో వారితో దేవుడు ఇట్లు మాట్లాడును. ఓ నా ప్రజలారా, నాకు దూరముగా ఉన్నవార్లారా, మీరు నాకు సమీపముగా ఉండవలననియు మరియు నా సంపూర్ణతను అనుభవించవలననియు కోరుచున్నాను. మనము దేవుని సంపూర్ణతలోని మన భాగమును సంపూర్ణముగా అనుభవించవలనను రహస్యమును నేర్చుకోవాలను గాని కేవలము మన పాపము క్షమింపబడి పరలోకములో ఏదో ఒక మూల ఉంటే చాలునని మాత్రము తృప్తి పడకూడదు. దీనిని మనము విశ్వాసం ద్వారా నేర్చుకొనవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తే ఘనత అలంకారమైన నా వస్త్రము. ఆయన యందు ఈ 7 వస్త్రములు చూడగలము గనుక మనము అత్యధికముగా ఆయన సంపూర్ణతతో నింపబడగలము.